అందరికీ నమస్కారం. మనం ఈరోజు ప్రతి ఒక్కళ్ళు పేమెంట్స్ పేటీఎం ద్వారాను, లేదంటే గూగుల్ పే ద్వారాను చేస్తున్నాం. పాలవాడికి కానీ, లేదంటే కొట్లో కానీ, లేదంటే ఎవరన్నా మన ఇంటికి వచ్చి పని చేసి వెళ్తేనో వాళ్ళందరికీ కూడా మనం పేటీఎం, గూగుల్ పే ద్వారా పే చేస్తున్నాం. మనకి ఎవరన్నా డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా వాళ్ళు మన మొబైల్ నెంబర్ తీసుకొని దాంట్లోకి పేమెంట్ చేయటం అనేది చూస్తున్నాం. సో బేసిక్గా ఏమవుతుందంటే మనం ఎవరం కూడా డబ్బుని కళ్ళతోటి చూడలేదు. ఆల్మోస్ట్ ఒక వారం అయింది నేను డబ్బుల్ని నోట్ రూపేణా చూసి. అన్నీ కూడా గూగుల్ పే ద్వారా అయిపోతాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కానీ వేరే ఏవైనా కానీ ఇది ఒక టూల్ మాత్రమే. ఇది ఈ ప్రాసెస్ని సులభతరం చేసింది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేసిన పనులు గుర్తుపెట్టుకోవటం, వాళ్ళు సరిగ్గా చేశారా లేదా ఇవన్నీ చూడటం. ఒక సిస్టమ్ ఉందనుకుందాం. పైనుంచి ఒక దేవుడు కానీ ఒక రాజు తన రాజ్యంలో ఈగల్ ఐ వ్యూ ద్వారా అందరినీ చూసేసి వాళ్ళు ఏ పనులు చేస్తున్నారు, దాన్ని బట్టి వాళ్ళకి ఎంత రైస్, ఎంత పాలు ఇవ్వాలి, ఇంకా ఏవేవి సర్వీసెస్ వాళ్ళకి అందించాలి, ఇవన్నీ కూడా పెట్టాడు అనుకుందాం. డబ్బు లేకుండా ఒక సిస్టమ్ అనేది ఊహించుకుంటే అందుట్లో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మనం జీవించే జీవితం ఏదైనా కానీ ఖర్చు, జమ ఇలాంటివన్నీ కూడా సులభతరం చేయడానికి మాత్రమే డబ్బు వచ్చింది. కానీ మనం ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం, ఆ డబ్బుని పోగేసి లేదంటే పెద్ద పెద్ద ఇళ్ల స్థలాలు కొనేసి ఇళ్ళు కట్టేసి అవసరం లేకపోయినా 2-3 ఇళ్ళు, 4-5 ఇళ్ళు అలా పెట్టేసి అవసరం లేకపోయినా 100 ఎకరాలు కొనేసి పక్కన నుంచి అవి కౌళ్ళకి ఇచ్చి తిప్పుకుంటూ ఇలా చేస్తున్నాం. అది ఎక్సెసివ్ అమౌంట్. మనకి అవసరం లేకుండానే మనం కూడబెట్టి ఇంకా పొదుపు చేయాలని ఆలోచిస్తున్నాం. కానీ ఇలాంటి సిస్టమ్ ఒకటి ఉన్నదని ఊహించుకుంటే ఈ పిల్లలు వాళ్ళకి మన ఆస్తి ఇవ్వటాలు ఈ కాన్సెప్ట్స్ అన్నీ పోతాయి. సో ఆ పిల్లలు కూడా 18 ఇయర్స్ వరకు తల్లిదండ్రులు చూడటం, ఆ తర్వాత వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళకి సర్వీసెస్, భోజనం, మిగతా అవసరాలు తీర్చడం వంటివి జరిగితే ప్రతి ఒక్కళ్ళు పనిచేయాలి. అలాగే ప్రతి ఒక్కళ్ళకి సర్వీసెస్ అందించటం జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడే సిస్టము బాగా నడుస్తుంది. దాంతో ఏవైతే ఈ కూడబెట్టడాలు ఇలాంటివన్నీ ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అందరికీ భాగస్వామ్యం ఉంటుంది. ఆ సొసైటీలో అందరికీ ఒకే రకమైన ఇళ్ళు రావటం కానీ, వీధులు సరిగ్గా చూసుకోవటం కానీ, ఒక సంఘంలో నువ్వు జీవిస్తున్నావు కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు చేయాల్సిన పనులే అనేది ఒక థాటు వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఫ్రీబీస్, ఇవన్నీ ఈ గవర్నమెంట్స్ ఈ ఫ్రీబీస్ వైపుకి ఎలా వెళ్తున్నాయో, ప్రజలు ఎలా తీసుకెళ్తున్నారో. ఎందుకంటే మన రీసెంట్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఒకానొక సందర్భంలో అన్నారు, మేము ఈ ఫ్రీబీస్ ఇవి ఎందుకు ఇవ్వాలని చూస్తాము, ప్రజలు కోరుకోకపోతే. ప్రజలు కోరుకుంటున్నారు, వాళ్ళు ఫ్రీబీస్ ఇచ్చే వాళ్ళకే ఓట్లు వేస్తున్నారు. అందుకని మేము ఇంకొంచెం అలా ఆలోచిస్తూ ఇంకా ఏమేమి ఇవ్వచ్చు, కొత్త ఐడియాలు వేసుకొని కొత్త ఫ్రీబీస్ తోటి వస్తున్నాం. అవి చూసి మాకు ఓట్లు వేస్తున్నారు. సో ఈ ఫ్రీబీస్ అన్నీ ఏంటంటే, ఓకే అన్నిటినీ అంటం లేదు, కొన్ని సొసైటీలో బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఉంటే వాళ్ళ డెవలప్మెంట్ కోసం అవసరమే. కానీ అదే పనిగా అవసరం ఉన్నా లేకపోయినా ఫ్రీబీస్ ఇస్తూ జనాల్ని బద్దకస్తులు చేయటం అంటే అది నీ సంఘాన్ని ఓవరాల్గా ఒక వ్యవస్థని నువ్వు బద్దకస్తురాలని చేస్తున్నట్టు. లేజినెస్ అనేది ఎక్కువైపోతుంది. పనిచేసే వాళ్ళు లేరు, సర్వీసెస్ రావటం లేదు. సో ఆ సొసైటీ బ్యాక్వర్డ్కి వెళ్ళిపోతుంది. ఎవరికి పని చేయటానికి ఉత్సుకత రాదు. ఎందుకంటే పనిచేసే వాళ్ళ శ్రమని తీసేసుకొని లేజీగా ఉండే వాళ్ళకి నువ్వు ఇస్తున్నావు. సో అలాంటప్పుడు పనిచేసే వాళ్ళకి మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? లేజీగా ఉన్న వాళ్ళకి పని చేయాలని మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? సో నేను హాయిగా పడుకున్నా కానీ నాకు గవర్నమెంట్ ఇస్తుంది, నా రాజు నాకు అన్ని సౌకర్యాలు ఇస్తున్నాడు. సో ఇలాంటి వెనక్కి తీసుకువెళ్ళే ధోరణి అనేది ప్రబలిపోతుంది. ఫైనల్గా ఆ వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది. ఏదైతే మన ప్రపంచ యాత్రికుడు అవినాష్ రీసెంట్గా చెప్పాడో,
జింబాబ్వే దేశం గురించి. ఆ దేశపు పొలిటీషియన్ ఆయన అందరికీ తలా ₹1,00,00,000 ఇస్తానని చెప్పి అందరికీ ₹1,00,00,000 పంచేశాడు అధికారంలోకి రాగానే. ఆ తర్వాత ఇన్ఫ్లేషన్ బాగా పెరిగి 1000%, 1,00,000% అట్లా పెరిగిపోయాయి. ఒక టీ అనేది ₹50 చేసేది తర్వాత లక్షలు కోట్లల్లో ఎలా పెరిగిపోయిందో చాలా చక్కగా వివరించాడు అవినాష్. సో మనం అదే కోరుకుంటున్నాము. మనం మారాల్సిన అవసరం లేదా? మనం ఎడ్యుకేటెడ్ అవ్వాల్సిన అవసరం లేదా? ఎడ్యుకేషన్ అంటే ఏదో స్కూల్కి వెళ్ళి చదువుకునేదే కాదండి. ప్రతి ఒక్కళ్ళు కొంచెం ఆలోచించి మనల్ని మోసం చేస్తున్నది ఎవరు? పొలిటీషియన్సా లేదా మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం? ఈ ఫ్రీబీస్ అనేవి నిజంగా మనకి హెల్ప్ చేస్తున్నాయా, లేదంటే మన కుడి జేబులో నుంచి తీసేసి ఎడం జేబులో పెడుతున్నారా ఈ పొలిటీషియన్స్? ఇవి మనం ఒక్క క్షణం ఆలోచించుకోవాలి. వాళ్ళు ఏదో ఇస్తున్నారు, ఇంకా ఎక్కువ ఇస్తున్నారు, తీసేసుకుందాం, దోచేసుకుందాం అంటే చివరికి ఎందుకు పనికి రాకుండా అయిపోతాం. మనం అవ్వటమే కాదు, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా. చివరికి మన ఇండివిజువాలిటీ నశించిపోతుంది. ఒక 200-300 ఏళ్ల తర్వాత చూసుకుంటే మనం అనేది ఉండం. మన భావజాలం కానీ మనకు వాల్యూస్ కానీ అనేవి లేకుండా పోతాయి. యాజ్ ఎ సొసైటీ మనం నశించిపోతాం. సో దానికి బాధ్యులు అవుదామా, లేదంటే తెలుసుకొని గుర్తెరిగి మన ఆశలు మనల్ని ఎలా మోసం చేస్తున్నాయి అనేవి తెలుసుకొని వాటికి గురి కాకుండా మన వ్యవస్థని, మన పిల్లలు, మన పిల్లల పిల్లల్ని కాపాడుకుందాము. ఆలోచించండి. థ్యాంక్ యూ.